హే గాయ్స్! వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ డ్రామాస్. ఎపిసోడ్ స్టార్టింగ్‌లో శాందయ్ ఆ మార్క్‌ని చూస్తూ ఉంటుంది. అప్పుడే గూచెన్ వచ్చి, శాందయ్ అంటే నువ్వేగా కలర్స్ వేయడంలో హెల్ప్ చేయడానికి వచ్చావా? ఎక్కడెక్కడైతే మార్క్ గీసుకుందో అక్కడ కలర్ బాగా వెయ్యి అని చెప్తుండగా ఒక అమ్మాయి వచ్చి కంప్లైంట్ ఇస్తుంది. లూదా కోసం ఇద్దరు అమ్మాయిలు ఫైట్ చేసుకుంటున్నారని. గూచెన్ అయితే లూదా కోసం వెళ్తాడు. కానీ లూదా శాందయ్‌కి దొరికేస్తుంది. గూచెన్ అయితే థాంక్స్ చెప్తాడు. శాందయ్ అయితే గూచెన్ని అండర్‌వేర్ మార్క్ గురించి అడుగుతుంది. ఇక ఇద్దరు కూడా జియాంగ్ కామిక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళ మాటలని లూదా సగం సగం విని గూచెన్ ఇప్పటి వరకు ఏ అమ్మాయితోనూ ఇలా మాట్లాడలేదని, తనకి ఇలాంటి టాపిక్స్ ఇష్టం అనుకుని మిస్‌అండర్‌స్టాండింగ్ చేసుకుని గూచెన్ దగ్గరికి వచ్చి గూచెన్ అండర్‌వేర్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. గూచెన్ అయితే తన కుంగ్‌ఫూని యూజ్ చేసి మళ్ళా ఇలాంటి విషయాల గురించి మాట్లాడితే ఊరుకునేది లేదు అంటాడు. ఇక నెక్స్ట్ సీన్‌లో శాందయ్ అయితే గూచెన్ ఎలా ఫ్రెండ్ అయ్యాడు అని అడుగుతుంది. జియాంగ్ అయితే నేను గూచెన్ ఒకే కామిక్ వీడియో కింద కామెంట్ చేశాం. మా ఇద్దరి క్రిటిసిజం కూడా ఒకేలా ఉండడం వలన ఇద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం అంటాడు. శాందయ్ అయితే అయినా క్రిటిసైజ్ చేయకూడదు, ఎవరైనా కష్టపడే కదా కామిక్ రాసేది అంటుంది. జియాంగ్ అయితే నేను గూచెన్ అలా అనుకోము, ఎందుకంటే ఎవరైనా సరే క్రిటిసైజం నుంచే నేర్చుకుంటారు కదా. కానీ ఎవరైనా నా కామిక్ బుక్ క్రిటిసైజ్ చేస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అయినా నువ్వెప్పుడు ఎవరిని క్రిటిసైజ్ చేయలేదా? అయినా నువ్వు అలాంటి దానివి కావులే, ఎవరిని క్రిటిసైజ్ చేయలేవు అనేసరికి శాందయ్యకి ఏం చెప్పాలో అర్థం కాక టాపిక్ చేంజ్ చేస్తూ ఇంతకీ కొత్త క్యారెక్టర్స్కి ఐడియా ఏమన్నా వచ్చిందా? లూదా ఎలా అనిపించింది అంటుంది. ఇక జియాంగ్ అయితే లూదా ప్రకారం స్కెచ్ని గీసి శాందయ్యకి చూపిస్తాడు. తను అయితే లూదా క్యారెక్టర్ని చూసి తినని కానీ కొత్త క్యారెక్టర్గా చేస్తే ఎవరు మెయిన్ లీడ్స్ మీద ఫోకస్ చేయరు అంటుంది. జియాంగ్ కూడా శాందయ్ చెప్పింది కరెక్టే కదా అనిపించి కొత్త క్యారెక్టర్ కోసం నీకు తెలిసిన పర్సన్ ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. శాందయ్యకి అయితే తన రిఫ్లెక్షన్ కనిపించి శాందయ్ నిన్నే కొత్త క్యారెక్టర్గా తీసుకోమని చెప్పు, అప్పుడు తను నిన్నే చూస్తూ ఉంటాడు అని చెప్పేసరికి శాందయ్ కూడా భయపడుతూనే జియాంగ్ నా గురించి నువ్వేమనుకుంటున్నా అనేసరికి జియాంగ్ అయితే ఆలోచించుకుని సరే నిన్ను కూడా కన్సిడర్ చేయొచ్చు అంటాడు. ఇక నెక్స్ట్ డే శాందయ్ కాలేజ్కి వస్తుంది. కానీ అక్కడే ఉన్న జియాంగ్ని చూసి వాడు తన వైపే చూస్తున్నాడని రియలైజ్ అవుతుంది. కానీ పాపం జియాంగ్ తనని చూస్తుండడంతో శాందయ్యకి అయితే ఫస్ట్ ఏ కాలుతో నడిస్తే బాగుంటుంది అని బాగా నడవాలనుకుని విచిత్రంగా నడుస్తూ జియాంగ్ దగ్గరికి వచ్చి గుడ్ మార్నింగ్ చెప్తుంది. జియాంగ్ అయితే ఇప్పటి నుంచి నేను నిన్ను ఫాలో అవుతూ ఉంటాను, నువ్వు నన్ను చూసినా చూడనట్టుండు అని చెప్తాడు. కానీ శాందయ్యకి అయితే టెన్షన్లో ఎలా నడవాలో కూడా మర్చిపోయి ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో క్లాస్ రూమ్ని చూపిస్తారు. జియాంగ్ అయితే తను శాందయ్యకి తను ఉన్నానన్న విషయం మర్చిపోయి నార్మల్గా ఉండమంటాడు. అప్పుడే శాందయ్ ఫ్రెండ్ శాందయ్ అడిగిందని కామిక్ బుక్ తెచ్చిస్తుంటుంది. కానీ శాందయ్ అయితే తను కానీ ఆ బుక్ తీసుకుంటే జియాంగ్ తన గురించి ఏమనుకుంటాడోనని కామిక్ బుక్ తీసుకోదు. ఇక టీచర్ అయితే ఒక క్వశ్చన్ రాసి దీనికి ఆన్సర్ ఎవరు చెప్తారు అనేసరికి చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు చేతులు ఎత్తుతారు. శాందయ్ అయితే తనకు ఆన్సర్ రాకపోయినా సరే జియాంగ్ తనని చూస్తున్నాడని, ఇంతమంది స్టూడెంట్స్లో ప్రొఫెసర్ తననే క్వశ్చన్ ఎందుకు అడుగుతాడు అనుకుని చేయెత్తేస్తుంది. కానీ ప్రొఫెసర్ శాందయ్యనే ఆన్సర్ అడిగేసరికి శాందయ్ అయితే సైలెంట్గా ఉండిపోతుంది. టీచర్ అయితే ఈ అమ్మాయి తన యాక్షన్స్తో కరెక్ట్గా ఆన్సర్ చెప్పింది, ఆన్సర్ సైలెన్స్ అని అందరినీ క్లాప్స్ కొట్టమంటారు. నెక్స్ట్ సీన్లో శాందయ్ రెస్ట్ రూమ్ నుంచి బయటకు వస్తుంది. శాందయ్ ఫ్రెండ్ అయితే జియాంగ్ని చూపిస్తూ ఆ అబ్బాయి చాలాసేపటి నుంచి మనల్ని చూస్తున్నాడు అనేసరికి శాందయ్కి అయితే జియాంగ్ తను ఉన్నట్టు పట్టించుకోవద్దన్నాడని, అక్కడ ఎవరు ఉన్నారు ఎవరు లేరు కదా అంటుంది. ఆ అమ్మాయి అటు చూసేసరికి జియాంగ్ అక్కడి నుండి మాయమైపోతాడు. ఆ అమ్మాయి అయితే జియాంగ్ గోస్ట్ అనుకుని పారిపోతుంది. ఇక శాందయ్ అయితే క్లాస్లో తనకి అందరూ క్లాప్స్ కొట్టడం వలన జియాంగ్ తనకి ఇంప్రెస్ అయిపోయి ఉంటాడని, తన గురించి చాలా బాగా రాసుకుని ఉంటాడు అనుకుంటుంది. ఇక ఆర్ట్ క్లాస్ జరుగుతూ ఉంటుంది. శాందయ్ అయితే జియాంగ్ తన గురించి బాగా రాయాలని హెల్ప్ అవసరం లేని వాళ్ళకు కూడా హెల్ప్ చేస్తూ ఉంటుంది. జియాంగ్ అయితే లంచ్ టైంలో కూడా వదలకుండా శాందయ్ని అబ్జర్వ్ చేస్తూ నేను నీ గురించి ఆల్మోస్ట్ అన్ని పాయింట్స్ రాసేసాను అనేసరికి శాందయ్ అయితే ఏది నాకు కూడా చూపించవచ్చు కదా అని జియాంగ్ అబ్జర్వేషన్ని చదువుతూ ఉంటుంది. అందులో శాందాకి సరిగ్గా నడవడం కూడా రాదు. బహుశా చిన్నప్పటి నుంచి ఏదైనా ప్రాబ్లం అయి ఉండొచ్చు. టీచర్ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం రాదు, కానీ చేతులు ఎత్తే కాన్ఫిడెన్స్ ఉంది. అందరితో కలిసి పని చేయాలనుకుంటుంది, కానీ ఎవ్వరూ కూడా అలా చేయరు. పైగా శాందయ్యకి సరిగ్గా చాప్ స్టిక్స్ పట్టుకోవడం కూడా రాదు అని రాసి ఉండేసరికి శాందయ్ అయితే దేవుడా
వీడికి నా గురించి ఒక మంచి పాయింట్ కూడా దొరకలేదా అనుకుని జియాంగ్, నువ్వు నా గురించి కొంచెం మంచిగా ఏమైనా రాసిండొచ్చు కదా అంటుంది. జియాంగ్ అయితే, నువ్వు ఈ లైన్ చూడు, అది నీకు నచ్చుతుంది అంటాడు. ఆ లైన్లో ఇలా రాసుంటుంది. శాంత ఎంత పొట్టిగా ఉంటుందంటే తను తన ఫేస్ని అద్దంలో చూసుకోవాలన్నా కూడా కాలు వేలు మీద నిలబడాల్సి వస్తుంది. శాంత అయితే చాలా ఎంబారసింగ్గా ఫీల్ అవుతూ ఇప్పుడు నాకు జీవోయే మాత్రమే హెల్ప్ చేయగలదు అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో జియాంగ్ ఏమో, శాంతయ్ నువ్వే నాకు హెల్ప్ చేద్దాం అనుకున్నావు కదా, కానీ మరలా నీ ఫ్రెండ్ ఎందుకు రమ్మన్నా అని అడుగుతాడు. శాంతయ్ అయితే తన మనసులోనే అనుకుంటుంది, ఎందుకంటే నువ్వు నా గురించి ఇంతకన్నా దారుణంగా రాడు నేను చూడలేను అని. బయటకు మాత్రం జియాంగ్, నేను ఒక మామూలు అమ్మాయిని, నా పర్సనాలిటీ నీ కామిక్ క్యారెక్టర్కి మ్యాచ్ కాకపోవచ్చు అంటుంది. జియాంగ్ కూడా అవును నిజమే అనేస్తాడు. శాంతయ్ అయితే, జియా నువ్వు కూడా ఇలా మాట్లాడడం అవసరమా అనుకుంటుంది. ఇంకొక వైపు సెక్యూరిటీ గార్డ్ అయితే పట్టుకోండి అని కేకలు వేస్తూ ఒక అమ్మాయిని పట్టుకోవాలని చూస్తూ ఉంటారు. ఆ అమ్మాయి శాంతయ్ ఫ్రెండ్. తన రూల్స్ అస్సలు ఫాలో అవ్వదు. ఇక తనని అందరూ కూడా యోయో అని పిలుస్తారు. యోయో అయితే తను జస్ట్ ఒక విండో విరగ్గొట్టడం వలన గార్డ్స్ తనని తరమారని చెప్తుంది. శాంతయ్ అయితే, ఏంటి నువ్వు మరలా ఇంకొక విండోని విరగ్గొట్టేసావా అని షాక్ అవుతుంది. ఇక అప్పుడే ఒక అమ్మాయి వచ్చి తను కొత్తగా కొనుక్కున్న బ్యాగ్ని చూపిస్తుంది. యోయో అయితే చాలా బాగుంది, ఇలాంటి బ్యాగే మా గ్రాండ్ మదర్ దగ్గర కూడా ఉంది అనేసరికి ఆ అమ్మాయి కోపంగా వెళ్ళిపోతుంది. ఇక యోయో అయితే చాలా బిజీగా ఉండడం వలన తను కూడా వెళ్ళిపోతుంది. జియాంగ్ అయితే శాంతే చూస్తుంటే నీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అంటాడు. ఇక నెక్స్ట్ సీన్లో జియాంగ్ తన ఫ్రెండ్ రూసాంగ్ని చూసి, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా, నీకు నోస్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది అనేసరికి, బాస్ మీరు మాతో బాస్కెట్బాల్ ఆడడానికి వచ్చారా అంటే జియాంగ్ అయితే షాందాకి రూసాంగ్ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. వీళ్ళిద్దరూ కూడా చిన్నప్పుడు స్కూల్లో బాస్కెట్బాల్ ఆడేవారని. ఇక షాందా అయితే బాస్కెట్బాల్ గేమ్ ఆడుతూ జియాంగ్ ఎలా ఉంటాడో ఊహించుకుంటూ ఉంటుంది. రూసాంగ్ అయితే అప్పట్లో జియాంగ్ చాలా కూల్గా ఉండేవారు అని చెప్తాడు. జియాంగ్ ఏమో తను ఇప్పుడు కూడా కూలేనని, తను ఇప్పుడు బ్లాంకెన్ చేయడం నేర్చుకున్నానని చూపిస్తాడు. శాందాకి అయితే జియాంగ్లో ఒక చిన్న పిల్లాడు కనిపిస్తాడు. అప్పుడే యోయో గట్టిగా అందరూ భయపడేలా నవ్వుతుంది. రూసాంగ్ అయితే వెంటనే భయపడుతూ, ఎప్పటి నుంచి అయితే ఈ అమ్మాయి మా కాలేజ్కి వచ్చిందో అప్పటి నుంచి కూడా నరకం చూపిస్తుంది, నాకు పేడు కళల వల్ల నిద్ర కూడా పట్టట్లేదు అంటాడు. జియాంగ్ అయితే రూసాంగ్కి తన అడ్రస్ ఇచ్చి రాత్రి నిద్ర రాకపోతే తన ఇంటికి వచ్చి కామిక్లో హెల్ప్ చేయమంటాడు. నెక్స్ట్ సీన్లో యోయో రూసాంగ్ని తనతో ఆడమని పిలుస్తుంది. రూసాంగ్ అయితే వెళ్ళాలని లేకపోయినా తన పరువుకి సంబంధించింది కాబట్టి చచ్చినట్టు వెళ్తాడు. ఇక ఆట మొదలయ్యేసరికి ఒక మారిన హోమాన్ని చూస్తాం. ఎందుకంటే యోయో రూల్స్ని అస్సలు ఫాలో అవ్వదు. ఆపోజిట్ టీం వాళ్ళందరినీ కూడా గాయపరిచి ఉంటుంది. యోయో టీం వాళ్ళు అయితే యోయో మీదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. జియాంగ్ అయితే రూసాంగ్ కష్టాన్ని కళ్ళారా చూసిన తర్వాత రియలైజ్ అవుతాడు, వాడు యోయో గురించి కరెక్ట్గానే చెప్పాడని. ఇక నెక్స్ట్ సీన్లో టీచర్ యోయోకి కొన్ని బుక్స్ తీసుకెళ్ళడానికి ఇచ్చి శాందాయిని చూసి పెయింటింగ్ వర్క్ ఇస్తుంది. ఇక యోయో అయితే జియాంగ్ని చూసి, అలా చూస్తే నిలబడిపోతే ఎలా, హెల్ప్ చేయొచ్చు కదా అని ఆల్మోస్ట్ బుక్స్ అన్నింటినీ జియాంగ్ చేత మోయిస్తూ వెళ్ళే దాంట్లో కూడా తన్ని పొగుడుకుంటూ దారిలో ఉన్న అందరి పనిని డబుల్ చేస్తూ ఉంటుంది. జియాంగ్ కూడా ఈ విషయాన్ని నోటీస్ చేస్తాడు, కానీ పాపం తనైతే కావాలని చేసిండదు. ఇక యోయో అయితే తనకు వేరే పని వచ్చిందని, జియాంగ్ నీ చేతిలో ఉన్న బుక్స్ నా లైఫ్ కన్నా ఇంపార్టెంట్, నువ్వు ఈ బుక్స్ తీసుకుని ఇక్కడే జాగ్రత్తగా ఉండు, నేను తిరిగి వచ్చేదాకా రాకపోయినా ఈ బుక్స్ని నా కోసం కాపాడు అని వెళ్ళిపోతుంది. చాలా గంటలు గడిచిపోయి ఉంటాయి. పాపం జియాంగ్ అయితే యోయో మాటలకు పడిపోయి ఆ బుక్స్ బాడీగార్డ్ అయిపోతాడు. శాందాయ్ వచ్చి, ఏం చేస్తున్నా జియా అంటే జియాంగ్ ఏమో, నేను యోయో లైఫ్ని కాపాడుతున్నా అని చెప్పేసరికి, ఓ గాడ్ యోయో వీడిని కూడా బకరా చేసింది అని, సరే పద నేను నీకు హెల్ప్ చేస్తాను అంటుంది. తర్వాత శాందాయ్ అయితే జియాంగ్ ముందు యోయోని పొగుడుతూ, తను చాలా మల్టీ టాస్కింగ్, ఇప్పుడు యోయో మ్యూజిక్ క్లబ్లో ఉంటుంది, తను చాలా బాగా పాడుతుంది కూడా అని యోయో గురించి ఒక నిజాన్ని చెప్తుంది. యోయో కూడా చాలా బాగా పాడుతూ ఉంటుంది. జియాంగ్ కూడా ఇంప్రెస్ అయిపోతాడు. శాందాయ్ అయితే కొత్త క్యారెక్టర్కి యోయోని తీసుకుంటున్నావా అని అడుగుతుంది. జియాంగ్ ఏమో, తప్పకుండా నీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, కానీ తనకి మేల్ క్యారెక్టర్ ఇస్తాను, అప్పుడే తను చేసే పనుని బాగా చెప్పగలను, ఎందుకంటే తను రూల్స్ని అస్సలు ఫాలో అవ్వదు కదా అంటాడు. శాంతి అయితే మనసులో అనుకుంటుంది, ప్రజెంట్ జియాంగ్ కూడా రూల్స్ ఫాలో అవుతున్నట్టే లేడని. ఇక నెక్స్ట్ డే జియాంగ్ అయితే యోయో క్యారెక్టర్ పేరు జియా అని పెట్టాడని, ఒక కొత్త క్యారెక్టర్ని ఇంట్రడ్యూస్ చేసినందుకు ట్రీట్ ఇస్తానని డిన్నర్కి తన ఇంటికి ఇన్వైట్ చేస్తాడు.
తన చేతులతో వండి పట్టాలని. శాంత అయితే జియాంగ్ తనని స్పెషల్గా ట్రీట్ చేస్తున్నాడని అనుకుంటుంది. ఇక అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. కానీ శాంత అయితే ఓ గాడ్, నేను ఈరోజు అంబ్రెల్లా తెచ్చుకోలేదు, ఇప్పుడు కానీ వర్షంలో తడిచానంటే స్టూపర్డ్లా కనిపిస్తాను అంటుంటే జియాంగ్ ఏమో ఒక స్టూపర్డ్ కాదు, ఇద్దరు స్టూపిడ్స్, నేను కూడా అంబ్రెల్లా తీసుకురాలేదు, ఒకవేళ కామిక్లో అంబ్రెల్లా లేకపోతే ఎలా వెళ్తారు అనేది గుర్తు చేసుకుని, కానీ అలా అయితే బ్యాగ్ కాపాడడం కష్టం కదా అని తన బ్రెయిన్ని బాగా వాడి బ్యాగ్ తడవకుండా మెడలో వేసుకుని తనైతే శాందాయిని కూడా కోర్టులోకి రమ్మంటాడు. శాందాయ్ కూడా వేరే చాయిస్ లేదు కాబట్టి వెళ్తుంది. కానీ ఇద్దరూ కూడా కొంచెం ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చేస్తారు. కోట్ తడిచిపోవడం వల్ల ఇద్దరూ కూడా తడిచిపోయి ఉంటారు. ఇద్దరూ కూడా చేసేదేమీ లేక కూర్చుంటారు. జియాంగ్ అయితే జరిగేదంతా కూడా తెలిసిన ప్లాట్ లానే ఉంది. హీరో హీరోయిన్ని వర్షం నుండి కాపాడాలని ఎవరు లేని బిల్డింగ్ తీసుకొస్తాడు అనేసరికి శాంత అయితే ఫస్ట్ టైం జియాంగ్ అయితే రొమాంటిక్గా మాట్లాడుతున్నాడని హ్యాపీగా ఫీల్ అవుతూ మెల్లగా జియాంగ్ వైపు జరుగుతూ తర్వాత ఏమైంది అంటే వాడేమో తర్వాత వాళ్ళిద్దరూ ఎవరికి కనిపించకుండా మిస్ అయిపోయారు అంటాడు. శాంత అయితే జియాంగ్ రొమాంటిక్ స్టోరీస్ చెప్పాడనుకుంటే హారర్ స్టోరీ చెప్పేసరికి పాపం శాంతి అయితే డిసప్పాయింట్ అవుతుంది. ఇక అప్పుడే లూదో పాటకు వచ్చేసరికి అమ్మాయిలందరూ కూడా నేనంటే నేను అని గొడవపడి మరి గొడుగు పెట్టి తీసుకెళ్తూ ఉంటారు. ఇంకా జియాంగ్ అయితే ఎవరి దగ్గరైనా గొడుగు ఎలా తీసుకోవాలి అని ప్లాట్ రాద్దాం అనుకుంటాడు. ఇంకొక వైపు యోయో రూసాంగ్ని బలవంతంగా పట్టుకుని శాంతకి రూసాంగ్ అంబ్రెల్లా ఇచ్చి రూసాంగ్ నీ దగ్గర అంబ్రెల్లా లేదు కాబట్టి నాతోనే రావాలి అని బలవంతంగా తీసుకెళ్ళిపోతుంది. ఇక వీళ్ళిద్దరికి కూడా అంబ్రెల్లా దొరికేసిందని కలిసి వెళ్తూ ఉంటారు. శాంతాయ్ అంబ్రెల్లాని పట్టుకుని ఉంటుంది. కానీ తను చాలా ఆనందంగా ఫీల్ అవుతూ ఉంటుంది. తన క్రష్తో ఒకే అంబ్రెల్లాలో వెళ్ళడం అనేది అచ్చం డ్రామాస్లో చూపించినట్టే ఉందని, చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా తనని చూసి జెలస్ పడుతూ ఉంటారు కదా అని ఊహల్లో తేలిపోతూ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్లో అంబ్రెల్లాని చాలా కిందకు పట్టేసుకుని ఉంటుంది. వాళ్ళ ముందు వల్ల కపుల్ వీళ్ళని విచిత్రంగా చూస్తుంటారు. శాంతయ్య అయితే సారీ చెప్తుంది. ఈసారి అంబ్రెల్లాని జియాంగ్ పట్టుకుని ఉంటాడు. అప్పుడే జియాంగ్కి కామిక్ బుక్లో సీన్ గుర్తొస్తుంది. ఒక అబ్బాయి అమ్మాయిని వర్షం నుండి కాపాడుతాడని, కానీ తను ప్రొటెక్ట్ చేయాలని ఆలోచనలో పడి వాటర్ అంతా కూడా శాంతయ్య మీద పడేలా పెట్టేస్తాడు గొడుగుని. పైగా తను వేరే సీన్ గుర్తు చేసుకుంటాడు. బండి రావడం వలన వాటర్ స్ప్లాష్ అవ్వడంతో అబ్బాయి అమ్మాయిని కాపాడడానికి అడ్డుగా వస్తాడని జియాంగ్ అయితే ఆలోచనలో పడి శాంతయ్యని కాపాడాలని మర్చిపోయి ఉంటాడు. ఇది ఇద్దరూ తడిచిపోతారు. నెక్స్ట్ సీన్లో శాంతయ్య అయితే ఎప్పటికీ తను జియాంగ్తోనే ఉంటే ఎంత బాగుంటుందని, ఈ రోడ్ ఎప్పటికీ ముగిసిపోకుండా ఉంటే ఎంత బాగుండు అని మనసులోనే అనుకుంటుంది. కానీ జియాంగ్ కూడా ఈ రోడ్ ఎప్పటికీ ముగిసిపోకుండా ఉంటే బాగుండు అనేసరికి శాంతయ్య అయితే వీడెందుకు ఇలా చెప్తున్నాడు అనుకునేసరికి జియాంగ్ ఏమో ఈరోజు మార్నింగే నేను బట్టలు ఉతికాను, కానీ ఇప్పుడు అవి వర్షంలో తడిచిపోయి ఉంటాయి, ఇంటికి వెళ్తే మరలా ఉతకాలి అని చెప్తాడు. పాపం శాంతయ్య కళ అయితే ముక్కలైపోతుంది. ఇక నెక్స్ట్ సీన్లో జియాంగ్ ఫుడ్ కుక్ చేసి శాంతయ్యకి పెడుతుంటాడు. పైగా నువ్వు యోయో చాలా డిఫరెంట్గా ఉన్నారు కదా, కానీ మీరిద్దరు ఫ్రెండ్స్ ఎలా అయ్యారు అంటాడు. ఇంతలోనే డోర్ బెల్ రింగ్ అయ్యేసరికి చూస్తే రూసాంగ్ వస్తాడు. పైగా చాలా భయపడుతూ ఉంటాడు. జియాంగ్ ఏమో నిన్నెవరైనా ఫాలో అవుతున్నారా, పోలీసులకి కాల్ చేయమంటావా అంటాడు. రూసాంగ్ అయితే వద్దు, అది యోయోనే అంటాడు. శాంతయ్య అయితే కానీ నువ్వు యోయో కలిసి వెళ్ళారు కదా అనేసరికి నేనెక్కడ వెళ్ళాను, తనే నన్ను లాక్కుని మరీ తీసుకెళ్ళింది అంటాడు. ఇక రూసాంగ్ డ్రెస్ చేంజ్ చేసుకున్న తర్వాత జియాంగ్ ల్యాప్టాప్లో సాంగ్ వింటుంటాడు. ఆ సాంగ్ యోయోనే పాడుకుంటుంది. అది వినగానే రూసాంగ్కి నచ్చేస్తుంది. వింటూనే జియాంగ్ వచ్చేలోగా నిద్రపోతాడు. ఇక జియాంగ్ కూడా ఈరోజు డ్రాఫ్ట్ రెడీ చేసి శాంతయ్యకి ఇస్తాడు. కానీ అంబ్రెల్లా సీన్ చూడగానే శాంతయ్య మనసు ముక్కలైపోతుంది. అందులో యోయో శాంతయ్య కోసం అంబ్రెల్లా పట్టుకుని ఉండేసరికి ఇక నెక్స్ట్ డే శాంతయ్య జియాంగ్ కోసం యాంటీ పెయిన్ బ్యాండేజ్ని ఇవ్వాలనుకుంటుంది. ఎందుకంటే కంటిన్యూస్గా డ్రాయింగ్ చేస్తూ ఉండడం వల్ల జియాంగ్ హ్యాండ్స్ పెయిన్ వస్తూ ఉంటాయి కాబట్టి. కానీ తను జియాంగ్కి ఎప్పుడు బ్యాండేజ్ ఇవ్వాలన్నా సరే యోయో ఏదో ఒక కళాఖండాన్ని చేసిందని న్యూస్ రావడంతో జియాంగ్ అబ్జర్వ్ చేయడానికి వెళ్ళిపోతాడు. ఇక శాంతయ్య అయితే ఫీల్ అవుతూ ఉంటుంది. యోయోని జియాంగ్కి ఇంట్రడ్యూస్ చేసి తప్పేం చేయలేదు కదా అని. ఇక తనకి తన రిఫ్లెక్షనే కనిపిస్తూ నువ్వు చాలా అమాయకురాలివి, ఎవరైనా వాళ్ళ క్రష్లని ఫ్రెండ్స్కి ఇంట్రడ్యూస్ చేస్తారా, చూడు ఇప్పుడు వాడిని ఫ్రెండ్ మీద ఎక్కువ ఇంట్రెస్టెడ్గా అన్నాడు, ఇంకా నిన్నెప్పుడు చూసేది లా చేసేది అంటే శాంతయ్య అయితే లేదు, వాడికి ఇదంతా కూడా కామిక్ కోసమే చేస్తున్నాడు అంటుంది. రిఫ్లెక్షన్ అయితే చూస్తుంటే నీకు గుర్తులేదనుకుంటా,
జియాంగే, నీ ఫ్రెండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందన్నాడు అనేసరికి షాందేకి చాలా కోపం వచ్చి రిఫ్లెక్షన్ గెంటేసరికి మాయమైపోతుంది. పైగా చాలా జెలస్గా కూడా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో తను నోట్స్ రాస్తూ ఉంటుంది. యోయో అయితే నువ్వేం రాస్తున్నా అని తీసుకుని బాయ్స్కి ఎలాంటి అమ్మాయిలు నచ్చుతారు అని రాసుండేసరికి ఏంటి ఈరోజు క్లాస్లో ఇది చెప్పారా, ఎప్పుడు చెప్పారు అంటుంది. శాంతయ్య అయితే అది టీచర్స్ చెప్పిన నోట్స్ కాదు, నేను వేరే చోటు నుండి రాశానంటుంది. యోయో ఏమో అయితే ఒకసారి నన్ను కూడా చదవనివ్వు అని అన్ని పాయింట్స్ చదివేసరికి యోయో పర్సనాలిటీ ఆ పాయింట్స్ అన్నీ మార్చేసరికి శాంతి నోట్స్ తీసేసుకుంటుంది. అప్పుడే గార్డ్ వచ్చి యోయో నువ్వు గేట్ లోకని ఎందుకు దొబ్బేశావు, ఫైన్ పే చేయి అనేసరికి యోయో అయితే తొందరలో టేబుల్ని కూడా విరగ్గొట్టేస్తుంది. ఇంకా కట్టాల్సిన ఫైన్ అయితే పెరిగిపోతుంది. యోయో పారిపోతుంది. శాంతి అయితే దేవుడా, నేను యోయోలో ఎప్పటికీ మారలేను, అందరి అటెన్షన్ యోయోకి ఎందుకు దొరుకుతుంది, ప్లీజ్ హెల్ప్ మీ అనుకుంటుంది. ఇక నెక్స్ట్ సీన్లో జియాంగ్కి మ్యాగజైన్ ఎడిటర్ కాల్ చేసి మీ క్యారెక్టర్ ఒకేలాంటి డైలాగ్స్ని ఎందుకు చెప్తుంది, కొత్త డైలాగ్స్ ఎందుకని చెప్పట్లేదు, కామిక్ ఎవరైనా ఇలా రాస్తారా అని ఫోన్ పెట్టేస్తారు. ఇక జియాంగ్ అయితే చాలా సాడ్గా ఫీల్ అవుతాడు. క్లాస్లో కూర్చుని కూడా దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. నేను నిజంగా మీ క్యారెక్టర్ని సరిగ్గా అర్థం చేసుకోలేదా, సరే ఈ రోజంతా నేను మేలాగే ఉంటాను అని గట్టిగా చెప్పేస్తాడు. క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా జియాంగ్ని చూస్తారు. నెక్స్ట్ సీన్లో జియాంగ్ యూజీకి లంచ్ బాక్స్ ఇస్తాడు. ఎందుకంటే తను మేగా మారి తన ఫీలింగ్స్ని తెలుసుకోవాలనుకుంటాడు. ఇక యూజీకి అయితే జియాంగ్ వంటిన ఫుడ్ నచ్చి పొగిడేసరికి జియాంగ్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఇంకొక వైపు రూసాంగ్ అయితే మ్యూజిక్ క్లబ్ దగ్గరికి వచ్చి ఉంటాడు యోయో అనే అమ్మాయిని వెతకడానికి. రూసాంగ్ అయితే జీఓఏనే యోయో అనే విషయం తెలియదు. ఇంకా తను యోయో సాంగ్ విన్నప్పటి నుంచి కూడా తనకి పెద్ద ఫ్యాన్ అయిపోయి ఉంటాడు. అప్పుడే గూచిన్ వచ్చి నువ్వెవరు ఇక్కడేం చేస్తున్నా అనేసరికి రూసాంగ్ అయితే తనెవరు, ఎక్కడి నుండి వచ్చాడు, తన పేరేంటి అని మొత్తం కథంతా చెప్పేస్తాడు. నాకు నిద్ర పట్టేది కాదు, కానీ యోయో అనే అమ్మాయి పాడిన పాట విన్నప్పటి నుంచి నాకు నిద్ర పడుతుంది, నేను తనని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను అంటాడు. గూచానేమో అలా అయితే నువ్వు ఇక్కడేం చేస్తున్నా, లోపలికి వెళ్ళి వెతుకు, నీకు అమ్మాయిలని కలవడం అంటే సిగ్గా, సరే నీకోసం నేనే వెళ్ళి చెక్ చేస్తాను అంటాడు. రూసోంగ్ అయితే ఈ సీనియర్ చాలా మంచివాడు అనుకుంటా, ఎంత హెల్ప్ చేస్తున్నాడో అని బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ గూచిన్ బయటికి రాగానే యానివర్సరీలో మ్యూజిక్ పర్ఫార్మెన్స్ చేయాలని అక్కడి నుండి పారిపోతాడు. కానీ పాపం రూసాంగ్ అయితే తను నమ్మిన సీనియరే అలా చేసేసరికి షాక్లో ఉంటాడు. ఇక గూచన్ అయితే లూదా దగ్గరకు వచ్చి ఈసారి యానివర్సరీలో మ్యూజిక్ పర్ఫార్మెన్స్ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోతాడు. లూదా అయితే సరేనని చెప్పి శాంతయ్యతో తనకి సింగింగ్ చేయడం అస్సలు రాదని చెప్తుంది. శాంతయ్య అయితే ఇందులో సాడ్గా ఫీల్ అవడానికి ఏముంది, నీకు తెలుసా నన్ను కూడా ఎక్కువ మంది ఇష్టపడరు అంటే లూదా అయితే నేను నా సీనియర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను, కనీసం ఒక్కసారైనా నేను బాగా పర్ఫామ్ చేశానని తన నోటి నుండి వినాలనుకుంటున్నాను. అయినా నేను మ్యూజిక్ క్లబ్లో ఒక అమ్మాయి చాలా బాగా పాడుతుందని విన్నాను. శాంతయ్య అయితే నువ్వు యోయో గురించి మాట్లాడుతున్నావా అనేసరికి ఏంటి తను నీకు తెలుసా, అందరూ తన సాంగ్ని పొగడ్డం నేను విన్నాను, ప్లీజ్ తనని నాకు ఇంట్రడ్యూస్ చేయవా అంటుంది. శాంతయ్యేమో నువ్వు కూడా తనకి అట్రాక్ట్ అయిపోయావా అని యోయో దగ్గరికి తీసుకుని వెళ్తుంది. యోయో అయితే ఏది నేను నీకు హెల్ప్ చేయాలంటే సిన్సియర్గా అడుగు అనేసరికి లూదా అయితే చాలా సిన్సియారిటీతో అడిగేసరికి యోయో ఏమో సరే ఫస్ట్ నీకు ఎంతవరకు సాంగ్ పాడడం వచ్చు పాడు, నువ్వు ఏ లెవెల్లో ఉన్నావో తెలుసుకోవాలి కదా అంటుంది. రూసం కూడా యోయోని వెతుక్కుంటూ వస్తాడు. యోయోని చూసేస్తాడు. కానీ తినిక్కడ ఏం చేస్తుంది, ఏదేమైనా తిను నా యోయో అంత బాగా పాడలేదులే అనుకుంటాడు. ఇక లూదా పాడటం మొదలు పెడుతుంది. చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఆ ఘోరాన్ని వినలేక చెవులు మూసుకుని పారిపోతారు. యోయో అయితే చాలా నార్మల్గా వింటూ ఉంటుంది. కానీ చివరికి తెలిసేది ఏంటంటే యోయో తన ముందు చూపుతో తన చెవులో కాటన్ పెట్టుకుని ఉంటుంది. పైగా లూదాకి 2 ఆప్షన్లు ఇస్తుంది, ఇప్పుడే పాడటం మాని లేదా కొంతకాలం తర్వాత మాని, ఇక్కడ పాడడం కామన్ కాదు నువ్వు మాండం కామన్ అనేసరికి లూదా అయితే వేరే దారి ఏమీ లేదా, నిన్న మ్యూజిక్ పర్ఫార్మెన్స్తో మా సీనియర్ని ఇంప్రెస్ చేయాలనుకుంటున్నాను అంటే యోయో అయితే అలా అయితే నువ్వు టెన్షన్ పడకు, నీ సీనియరే ఈ ప్రోగ్రామ్ని క్యాన్సిల్ చేసేలా చేస్తాను అంటుంది. జియాంగ్ అయితే రూసాంగ్ని చూస్తూ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నా అంటే బ్రో నాకు జీవోయని చూస్తుంటే చాలా జాలేస్తుంది, తనకు బాస్కెట్బాల్ రూల్స్ తెలీదు, పాటలు పాడడం కూడా రాదు, పాపం ఎలా బ్రతుకుతుందో,
అని డోర్ ఓపెన్ అవుతూ ఉండడం చూసి అక్కడి నుండి పారిపోతాడు. అంటే మన రూ సాంగ్ అయితే లూదా పాడిన సాంగ్‌ని చివోయో పాడిందని అనుకుంటున్నాడు. ఇక లూదా కూడా వెళ్ళిపోతుంది. జియాంగ్ అయితే షాందాకి లంచ్ బాక్స్ ఇస్తాడు. షాందే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఫుడ్‌ని ఎంజాయ్ చేస్తూ తింటుంది. అప్పుడు బాండేజ్ గుర్తొచ్చి ఇవ్వాలనుకుంటుంది. కానీ జియాంగ్ యోయోకి కూడా లంచ్ బాక్స్ ఇవ్వడం చూసి సాడ్‌గా ఫీల్ అవుతుంది. కానీ తను నోటీస్ చేస్తుంది. జియాంగ్ ఇదంతా కూడా కామిక్ కోసమే చేస్తున్నాడని. జియాంగ్ కూడా తను మేలా మారి తన ఫీలింగ్స్‌ని అర్థం చేసుకోవాలనుకుంటున్నానంటాడు. పాపం షాందయ్ అయితే క్లాస్‌కి వెళ్ళాలనుకుంటుంది. ఇక జియాంగ్ అయితే మేకి తను వండిన ఫుడ్ అందరికీ నచ్చింది అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అని రాస్తాడు. యోయో అయితే తనకి నచ్చిన ఫుడ్‌ని పక్కకు తీసేస్తూ ఉంటుంది. మే అయితే తను వండిన ఫుడ్ ఎవ్వరికీ నచ్చలేదంటే బాధగా అనిపిస్తుంది అని రాసుకుంటాడు. యోయో అయితే జియాంగ్ పిచ్చివాడు అనుకుంటుంది. ఇక రూసాంగ్ అయితే బాస్కెట్బాల్ ఆడడానికి పిలుస్తాడు. జియాంగ్ అయితే ఈరోజు తను మే కాబట్టి తన పనులన్నీ కూడా అమ్మాయిలానే చేయాలని, అప్పుడే తను మే ఫీలింగ్స్ని అర్థం చేసుకోగలని అనుకుంటాడు. ఇక తను లూదాని చూసి ఈ రోజు నేను తిని నా గర్ల్ ఫ్రెండ్ చేసుకుంటే మే అందరి అమ్మాయిలకి శత్రువైపోతుంది అనుకుంటాడు. ఇక షాందే కలలు ముక్కలాతున్నా పట్టించుకోకుండా ఇంకొకసారి జియాంగ్కి బ్యాండేజ్ ఇవ్వాలనుకుంటుంది. గూచాన్ కూడా లూదాని వెతుక్కుంటూ వస్తాడు. వీళ్ళిద్దరూ కూడా జియాంగ్ లూదాని ట్రాలీలో కూర్చోబెట్టి పరిగెడుతూ ఉండడం చూస్తారు. అమ్మాయిలందరూ కూడా వీళ్ళ వెంటే పడుతూ ఉంటారు. ఇక చాలా దూరం వచ్చేసిన తర్వాత జియాంగ్ చెప్తుంటాడు, అంతా బాగున్నట్టే అనిపించట్లేదు. మేబీ నువ్వు మేకు సంబంధించిన స్పెషల్ పర్సన్వి కాదు కదా, మే తన స్పెషల్ పర్సన్ అయితేనే ఏమైనా చేస్తుంది అంటాడు. ఈ మాటలని షాందయ్ కూడా వింటుంది. లూదావ్ అయితే అదేంటి వీడు మాటలు వింటుంటే నాకు ఫస్ట్ టైం బ్రేకప్ అయిన ఫీలింగ్ వస్తుంది అంటుంది. ఇక జియాంగ్ అయితే షాందయ్ దగ్గరున్న తన లంచ్ బాక్స్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. జియాంగ్కి యోయో అంటే ఇష్టం అనుకుంటా, నేను యోయోలోనే మారిపోతాను అనుకుంటుంది. ఇంకొక వైపు లూదావ్ అయితే గూచాన్తో జియాంగ్ నన్ను మోసం చేశాడు అంటుంది. గూచాన్ అయితే అదంతా ఓకే, ఫస్ట్ ఇది చెప్పు, వాటిని ట్రాలీలో ఎందుకు తీసుకెళ్తున్నాడు అంటే లూదావ్ అయితే జియాంగ్ తనని మోయలేక ట్రాలీలో తీసుకెళ్లాడంటుంది. గూచాన్ అయితే ఎత్తి నువ్వు అంత బరువేమీ లేవు కదా, సారీ నువ్వు అమ్మాయి కదా, పర్మిషన్ లేకుండా ఎత్తేశాను అనేసరికి లూదావ్ కూడా గూచాన్ని ఎత్తి నువ్వు కూడా బరువుగా ఏమీ లేవు, అయినా ఇదేం పెద్ద విషయం ఏమీ కాదు, నేను కూడా నిన్ను ఎత్తగలను, నువ్వు నన్ను ఓదార్చడానికి వచ్చావా అంటే గూచాన్ అయితే లేదు, మన మ్యూజిక్ కాన్సర్ట్ క్యాన్సిల్ అయిందని చెప్తాడు. లూదావ్ అయితే గూచాన్ ముందు షాక్ అయినట్టు యాక్టింగ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ మనసులో అయితే ఆనందపడుతూ ఉంటుంది. చూస్తుంటే యూయో చాలా టాలెంటెడ్గా ఉందని. నెక్స్ట్ డే షాందయ్ జియాంగ్ ఇంటికి వస్తుంది. తను అయితే హెయిర్ స్టైల్ డ్రెస్సింగ్ అన్నీ కూడా యోయోలా మార్చేసుకుని ఉంటుంది, కానీ సిగ్గుపడిపోతుంది. మరలా ఓవర్ కాన్ఫిడెన్స్తో లోపలికి వస్తుంది. జియాంగ్ అయితే షాందయ్ బిహేవియర్ చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. షాందయ్ అయితే జియాంగ్ తన డస్క్ని క్లీన్ చేశాడని నోటీస్ చేస్తుంది, కానీ జియాంగ్ మ్యాగజైన్ ఎడిటర్ కోసం రూమ్ని క్లీన్ చేశాడని తెలుస్తుంది. కానీ ఈరోజు తను యోయోలా బిహేవ్ చేయాలనుకుంది కాబట్టి నీలో మ్యాగజైన్ ఎడిటర్కి నచ్చే విషయాలు ఏమున్నాయి అనేసరికి జియాంగ్ అయితే తన మంచితనాన్ని చెప్తూ తను చిన్నప్పుడు చాలా క్యూట్గా ఉండేవాడని ఫోటోని చూపించేసరికి షాందయ్ కూడా కరిగిపోతుంది. కానీ తనప్పుడు యోయోలా ఉండాలి కాబట్టి జియాంగ్ మీద అరుస్తూ నా పనేంటో త్వరగా చెప్పు, టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నా అని జియాంగ్ డ్రాఫ్ట్ తీసుకొస్తూ ఈరోజు షాందయ్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనుకుంటాడు. ఇంకా బ్లాంకెట్ చేస్తున్నప్పుడు కూడా నోట్బుక్లో నోట్ చేసుకుంటూ ఉంటాడు. షాందయ్ అయితే తన మీద జియాంగ్కి ఈసారి మంచి ఇంప్రెషన్ పడుతుందని అనుకుంటుంది. జియాంగ్ అయితే వర్క్ కంప్లీట్ అయిన తర్వాత షాందయ్ ఈరోజు నువ్వు యోయోలా ఎందుకు బిహేవ్ చేస్తున్నా నాకు తెలుసు, నువ్వు కామిక్ కోసం ఇలా చేస్తున్నావని, కానీ నువ్వు నీలానే ఉండు, కామిక్ కోసం మనం యోయోని అబ్జర్వ్ చేస్తున్నాం కదా అనేసరికి షాందయ్కి కోపం వచ్చి నువ్వు నా ఫీలింగ్స్ని ఎప్పటికీ అర్థం చేసుకోలేవు అని జియాంగ్ నోట్బుక్ని తీసుకుంటుంది. అందులో జియాంగ్ రాసుంటాడు, షాందయ్ వేరే వాళ్ళలా మారడానికి ట్రై చేస్తుందని, తనకి కాన్ఫిడెన్సే లేదని, అటెన్షన్ కోసమే తను ఇలా చేస్తుందని. ఇంకా జియాంగ్ నోట్స్ వలన తనకి ఇంకా కోపం వచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ నేను ఇక నుంచి నీకోసం బ్లాంక్ అండ్ వర్క్ చేయాలనుకోవట్లేదు అని కోపంగా వెళుతుంటే యూజీ చూస్తాడు. జియాంగ్ అయితే షాందయ్ తీసుకొచ్చిన బ్యాండేజెస్ని చూసి తన వల్లే షాందయ్కి కోపం వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటాడు. యూజీ కూడా షాందయ్ కోపానికి రీజన్ అడుగుతాడు. జియాంగ్ ఏమో షాందయ్కి మెసేజ్ చేస్తుంటాడు, రేపు నువ్వు బ్లాంకింగ్ చేయడానికి వస్తావా అని. ఇక్కడ యూజీ కూడా తను నీకు రిప్లై ఇస్తుందని అనుకుంటున్నావా అనేసరికి జియాంగ్ ఏమో ఎందుకు ఇవ్వదు చూడు, 10 నిమిషాలు రిప్లై వస్తుంది అంటాడు.
టైం నిమిషాల్లో కాదు గంటల్లో గడిచిపోయి ఉంటుంది. కానీ షాందయ్ రిప్లై రాదు. ఇక జియాంగ్ కూడా నమ్మలేకపోతాడు షాందయ్‌కి నిజంగానే కోపం వచ్చిందని. ఇంకొక వైపు షాందయ్ అయితే వీడికి ఏమనిపిస్తుంది? నేను ఈజీగా క్షమిస్తాననుకుంటున్నాడా? కానీ నేనేమి ఓవర్‌గా రియాక్ట్ కావట్లేదు కదా! కానీ వాడు సిన్సియర్‌గా ఫీల్ అవుతుంటే ఇంకొకసారి మెసేజ్ చేస్తాడు అనుకుంటుంది. కానీ జియాంగ్ కూడా ఇంకొక మెసేజ్ చేయడు. ఇక యూజీ ఏమో నేను చెప్పాను కదా! తను రిప్లై ఇవ్వదని అని గర్ల్స్ గేమ్స్‌ని చూపిస్తూ అమ్మాయిలని ఎలా ఇంప్రెస్ చేయాలనేది నాకు బాగా తెలుసు. ఈ గేమ్ ద్వారా ఫస్ట్ శాంత్ ఏ టైప్ అనేది అర్థం చేసుకో. అప్పుడు తన కోపం పోయేటట్టు మార్గం కూడా దొరుకుతుంది అని. కొంతసేపటి వరకు కూడా ఇద్దరు దెబ్బలాడుకుంటూ ఉంటారు. యూజీ అయితే శాంతయ్ వైట్ క్లిప్స్ పెట్టుకుంటుంది. అందులో రెడ్ డాట్స్ ఉంటాయంటే జియాంగ్ ఏమో కాదు తను క్లిప్స్ మీద వైట్ డాట్స్ ఉంటాయి. తను రెడ్ క్లిప్ పెట్టుకుంటుంది అని. ఇద్దరు చాలా కన్‌ఫ్యూజ్డ్‌గా ఉంటారు. ఇంకొక వైపు శాంతయ్ అయితే జియాంగ్ తనకి ఇంకా మెసేజ్ చేయట్లేదని వెయిట్ చేస్తూ చేస్తూ నిద్రపోతుంది. నెక్స్ట్ మార్నింగ్ శాంతయ్‌కి జియాంగ్ మెసేజ్ వస్తుంది. ఈరోజు మనిద్దరం షాపింగ్‌కి వెళదామా అని. జియాంగ్‌కి ఈ ఐడియా రాత్రంతా పడుకోకుండా గేమ్ ఆడడం వల్ల వచ్చుంటుంది. ఇద్దరు కూడా బాగా అలసిపోయి ఉంటారు. శాంతయ్య అయితే జియాంగ్ మెసేజ్‌ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే తను కూడా ఎక్కువ కాలం కోపంగా ఉండాలని అనుకోవట్లేదు కాబట్టి. ఇక్కడితో ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు డ్రామా నచ్చిందంటే వీడియోని లైక్ చేయండి. ఛానల్‌ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.